కమలం పార్టీలో భారీ ప్రక్షాళన దిశగా అధ్యక్షుడు కసరత్తు ప్రారంభించారా? కొత్త కమిటీలో ఆ నేతలపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైందా? ఈసారి కమిటీల కూర్పులో కొత్త పాత నేతల పంచాయతీ కాకరేపబోతుందా? పదవుల కోసం అధ్యక్షుడి చుట్టూ ఆశావాహులు చక్కెర్లు కొడుతున్నారా? కమిటీల ఎన్నికల్లో అధ్యక్షుడు ఎలాంటి అర్హతలను క్రైటీరియా పెట్టుకున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కమలం పార్టీలో భారీ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర కార్యాలయంలో నేతల అభిప్రాయం తీసుకోవడంతో పాటు జిల్లాల పర్యటనల్లో అందరి అభిప్రాయాల్ని తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా కమిటీలో కొనసాగిన వారిలో చాలా మందికి కొత్త కమిటీల్లో అవకాశం కష్టమనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. నామకే వాస్తేగా కమిటీల్లో ఉన్న నాయకులకు షాక్ ఇచ్చేందుకు అధ్యక్షుడు సిద్ధమవుతున్నారట. నూతన కమిటీల్లో దాదాపు 70% పదవులను కొత్త వాళ్లకే కేటాయించబోతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గత కమిటీలో క్రియాశీలకంగా పనిచేసిన నేతలను మాత్రమే మరోసారి కొనసాగించాలని అధినాయకత్వం భావిస్తోందట. గత ఎన్నికల్లో కొందరు కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు కనీసం పార్టీ కార్యాలయం ముఖం కూడా చూడలేదనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారికి ఈసారి పదవులు లభించే అవకాశం లేదని బీజేపీ వర్గాల్లో కొంతమంది నేతలు చెప్తున్నారు. గత కమిటీలో 16 మంది అధికార ప్రతినిధులు ఉండగా వీరిలో పలువురు కేవలం హోదా కోసమే కొనసాగినట్లు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధుల సంఖ్య సగానికి తగ్గించాలనే అంశంపై ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోందట. మరోవైపు గత కమిటీలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు కొత్త కమిటీలో ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని పలువురు నేతలు చెప్తున్నారు. కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ అధికంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. రాష్ట్ర కమిటీలో మొత్తం అధ్యక్షుడితో కలుపుకొని 21 మంది సభ్యులుంటారు. వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు 8 మంది, సెక్రటరీలు 7, ప్రధాన కార్యదర్శులు 4, ఒక ట్రెజరీ కమిటీలో ఉండనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పదవుల కోసం పైరవీలు చేయటం స్టార్ట్ చేశారు కొంతమంది కమలం నేతలు. రాష్ట్ర, జిల్లా కమిటీలో స్థానం కోసం అధ్యక్షుడి చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. మరోవైపు పార్టీలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. నియోజకవర్గాల్లో వర్గపోరు నడుస్తోంది. దీంతో కమిటీల కూర్పులో కొత్త, పాత నేతల పంచాయతీలు మొదలయ్యాయి. అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లాల పర్యటనలో ఆయన ముందే పలు నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఇదిలా ఉంటే తమ అనుచరులకు పదవులు ఇవ్వాలంటే లేదు, మా అనుచరులకే పదవులు ఇవ్వాలంటూ అధ్యక్షుడికి ముఖ్య నేతలు సిఫారసులు చేస్తున్నారు. కనీసం కమిటీల్లోనైనా కొత్త నేతలకు అవకాశం ఇస్తారా, ఇవ్వరా అనేది బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర కమిటీ కూర్పులో అధ్యక్షుడు రామచంద్రరావు రైటర్ అవుతారా లేక ఫైటర్ అవుతారా? రాష్ట్ర కమిటీ కూర్పులో కొత్త, పాత నేతలను సమన్వయం చేయటంలో ఎంతవరకు సఫలమవుతారో అనేది చూడాలి.